అరే ఐశ్వర్యానికి కారకుడు, మోక్షానికి కారకుడు పరమేశ్వరుడురా, భగవంతుణ్ణి అర్చన చేద్దాం, కనీసం ఒక్క మారేడు దళం వేద్దాం, ఒక్క తులసి దళం వేద్దాం. ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమ పూజయేద్ భక్తిభావేన తం రక్షామి ఇతి మత్పణః అంటాడు వెంకటేశ్వరుడు. ఒక్క తులసి దళం చాలరా, నా పాదాల మీద వేస్తే మురిసిపోతానన్నాడు. అసలు భగవంతుణ్ణి అర్చిద్దామని అనుకోడు. రాజీవలోచన పూజింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు. విష్ణు సహస్రనామ స్తోత్రం వచ్చా అండి నోటికి అని అడిగారు అనుకోండి, 60 ఏళ్ళు వచ్చినా రాదు. నేను ఒకసారి ఒక విషయం చూసి తెల్లబోయా. ఒక ఆయన చక్కగా విభూతి బొట్టు అన్నీ పెట్టుకుని వచ్చారు. నేను కళ్ళజోడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఆయన కళ్ళజోడు డాక్టర్ గారి దగ్గర ఒకరికన్నా ఎక్కువ మంది ఉంటారు. అప్పటిదాకా పరీక్ష చేసేసి అద్దాలు రాస్తూ రెండో వాడిని పిలిచేస్తారు. కూర్చున్నాను. ఆయన విష్ణు సహస్రనామం పుస్తకం ఇచ్చి ఏది చదవండి అన్నారు. ఆయన విశ్వం అనేదో అంటున్నాడు. బాగా కనపట్టలేదా అండి అని ఇంకో అర్థం ఇచ్చాడు. మళ్ళీ విశ్వం అంటున్నాడు. ఇది చూడండి అన్నాడు. ADFL బాగా చెప్పేశాడు. ఆయనకు వచ్చే తెల్లబోయి తెలుగు అంతా బాగా రాదా అండి అన్నాడు. ఇది ఏమిటండి అన్నాడు ఆయన. ఇది విష్ణు సహస్రం అండి అన్నారు డాక్టర్ గారు. ఏమో నేను ఎప్పుడు చదవలేదండి ఇది అంటే. వాళ్ళ ఆవిడ మాత్రం అద్భుతంగా చదువుతుంది, వీడు చదవడం. వాళ్ళ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి పొగడమనండి. గంటలు గంటలు మీ అంత గొప్ప ఆఫీసర్ ఎవడున్నాడు సార్, ఎంత బాగా రాస్తారు సార్ నోటింగ్స్, అసలు క్యాలిబర్ అంటే మీదే సార్, ఎంత పొగుడుతాడో. ఏ కాలమునందు కూడా మాయ కప్పి ఉంటాడు తప్ప భగవంతుడి వైపుకి అనురక్తము కాదు మనస్సు అన్ని అవస్థల యందు. ఇదే శంకర భగవత్పాదులు చెప్తూ, బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీసక్త వృద్ధస్తావత్ చింతాసక్త పరసే బ్రహ్మణి కోపినసక్త